ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రామ సర్పంచ్ అయ్యేందుకు రాజకీయ నేతలు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు. ఏకగ్రీవంగా కోసమైతే ఏకంగా విలువైన భూములు, భారీగా డబ్బులు సమర్పించుకుంటున్నారు. కానీ ఒక అభ్యర్థి మాత్రం ఇందుకు భిన్నంగా హామీల పేరుతో ఏకంగా ₹100 బాండ్ పేపర్పై 12 హామీలతో సంతకం చేసి ప్రజల ముందుకెళ్తున్నాడు. తనను సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామానికి ఏం చేయగలనో ఒక మేనిఫెస్టో సిద్ధం చేసుకున్నాడు. సర్పంచ్ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు ఏకంగా గ్రామ అభివృద్ధి సంక్షేమం కోసం ₹100 బాండ్పై సంతకం చేసి 12 హామీలతో సర్పంచ్ పదవి కోసం గ్రామస్తుల ముందుకు వెళ్లనున్నాడు. 12 హామీలతో కూడిన బాండ్ పేపర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పేరువంచి గ్రామంలో ప్రతి ఇంటికి చేరుకోవడంతో సర్పంచ్ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కు ప్రజల నుంచి మద్దతు బాగానే వస్తోంది. శ్రీనివాసరావు వాసు అంటారు. మాది పేరువంచ గ్రామం, కల్లూరు మండలం. ఈ రోజున పేరువంచ గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అలాగనే గత 2001 నుంచి ఈ రాజకీయాల్లోకి వచ్చిన 2001 పేరువంచలో రాజకీయాల నుంచి స్టార్ట్ చేసాము. 2001 నుంచి 24 సంవత్సరాలు కూడా పేరువంచ ముగ్గు వెంకటాపురం గ్రామ ప్రజలు మా కుటుంబాన్ని ఆదరిస్తూనే ఉన్నారు. గతంలో కూడా మేము ఇక్కడ ఇండిపెండెంట్గా ఎంపీటీసీగా మా అమ్మగారిని, నన్ను, అట్లే మా సర్పంచ్ అభ్యర్థుల్ని వీళ్ళని గెలిపించడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా ముగ్గు వెంకటాపురం, పేరువంచ గ్రామాలు 2 గ్రామాలు చూసుకుంటే ఎంపీటీసీ పరిధిలో 2 గ్రామాలు ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు మేము వేసిన పేరువంచ పంచాయతీలో 2400 చిల్లర ఓటర్స్ ఉన్నారు. దానిలో జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఒక 500 నుంచి 600 వరకు ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఎస్సీ బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. పేరువంచ గ్రామంలో ఎప్పటి నుంచో దాదాపు 24 సంవత్సరాల నుంచి మాకు ఎస్సీ బీసీ కుటుంబాలే మమ్మల్ని ఆప్తులుగా చూసుకుంటూ వాళ్ళు మా వెంట ఉండి మమ్మల్ని రాజకీయంగా ముందుకు నడిపిస్తున్నారు. అలా అని జనరల్ స్థానం నుంచి ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎక్కువ మేజర్గా మాకు ఉన్నది మా ఊళ్ళో 2 కుటుంబాలే. కానీ ఆ 2 కుటుంబాలలాగా లేకుండా మీ అందరం ఉన్నామని ఎస్సీ బీసీలు మా వెంట ఉండి